నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. మనిషి తన ప్రయాణంలో ఎన్నో మార్పులను చూశాడు. అనేక మార్గాలను ఎంచుకున్నాడు. కానీ వృక్షాలతో ఉండే అనుబంధాన్ని మాత్రం మార్చుకోలేకపోయాడు. ఒక మనిషి తన జీవితంలో ఎంతో నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవడానికి పుస్తకాలు ఒకటే మార్గం కాదు. చెట్లు మౌనంగా మనకు ఎన్నో పాఠాలు చెబుతాయి. ఏ చెట్టు తన కోసమే బ్రతకాలనుకోదు. అది ఎదిగినా కూలినా మనిషి కోసమే. ప్రకృతిలో ఉన్న ఒక్కో వృక్షానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని చెట్ల నుండి మనం త్యాగ నిరతిని, నిరాడంబరతను నేర్చుకోవచ్చు. ఆ కోవకు చెందినదే జామ చెట్టు. మనం ఊహించని విధంగా చెట్లు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మన చుట్టూ ఉంటూ మనకు జీవిత పాఠాలు నేర్పే ఎన్నో చెట్ల గురించి, వాటి గొప్పతనం గురించి వివరించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం జామ చెట్టు గురించి తెలుసుకుందాం. చూస్తే టక్కున నోరూరే పండు జామ పండు. పక్కింట్లో జామ చెట్టు ఉంటే దొంగతనంగా కోసుకోవాలనిపించే పండు జామ పండు. జామ చెట్టు మన జీవితానికి ఎంతో దగ్గరగా ప్రతి ఇంట్లో పళ్ళతో పలకరించే చెట్టు జామ చెట్టు. రాళ్ల దెబ్బలకు ఫలాలను అందించే త్యాగనిరతి మనం జామ చెట్టు నుండే నేర్చుకోవాలి. జామ చెట్టు ఒంటరిగా ఎదగగలదు. సహనానికి, సాధారణ జీవన విధానానికి జామ చెట్టు ఒక పాఠం లాంటిది. రాళ్లతో కొట్టిన కమ్మని పండ్లతో ఆశీర్వదించే గుణం కలిగి ఉండే చెట్టు జామ చెట్టు. మనిషి జీవితం కూడా తనలాగే సహజంగా, నిరాడంబరంగా ఉండాలని చెబుతుంది జామ చెట్టు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎదిగినా తన గుణంతో అందరికీ ఉపయోగపడే జీవితం గడపాలని అర్థమయ్యేలా చెబుతుంది. అలాంటి ఎంతో విశిష్టత కలిగిన జామ చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. నిజంగా అమృత వృక్షం ఏదైనా ఉందా, లేక సంబోధనాత్మకంగా అమృతమయం అనేటటువంటి రూపంతో మొక్కలను, వృక్షాలను ఇలా సంబోధిస్తున్నామా అంటే కాదు సుమా. ఒక వృక్షం, ఒక చెట్టు, ఒక మొక్క ఈ పేరుతో ఉంది అంటుంది సంస్కృత వాంగ్మయం. అమృత ఫలం అని జామ పండుకు పేరు. అమృత వృక్షం అన్న పేరు జామ చెట్టుకు మాత్రమే ప్రత్యేకం. దక్షిణ భారతదేశమంతా విరివిగా లభించేటటువంటి ఈ జామ పండుకు భారతీయ యాపిల్ పండు అనే పేరు కూడా ఉంది. జామ చెట్టుకు ఒక ప్రత్యేకత, జామ పండుగ మరి ఒక ప్రత్యేకత సనాతన సంప్రదాయం సూచిస్తుంది. జామ పండులో ఒక విత్తనం అమృతమయమైనటువంటి విత్తనం. ఆ విత్తనం ఉన్న కారణం చేత జామ పండును భాగములుగా చేసి ఇరువురు, ముగ్గురు, నలుగురు ఇలా స్వీకరించరాదు. ఒక్కరు ఒక్క పండు పూర్తిగా తినాలి, జామ పండును పంచుకొనరాదు అనేటటువంటి ఆచారం పూర్వకాలంలో విరివిగా ఉండేది. భాగవతాన్ని స్మరించేటటువంటి సమయంలో పరీక్షిత్తు మహారాజును కాటు వేసే నిమిత్తమై అనేక సర్పాలు ప్రయత్నం చేశాయి. అందులో తక్షక కాటు కారణంగా పరీక్షిత్తుకు మరణం అంటూ శాపం ఉన్న కారణం చేత ఆ పరీక్షిత్తు ఒంటి స్తంభం మీద నిర్మించుకొని పరమభాగవతోత్తముడైనటువంటి శుక మహర్షిని రప్పించి భాగవత కథామృతాన్ని 7 రోజులు శ్రవణం చేసినట్లుగా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. 7వ రోజు సాయంత్రం సమయం, చిట్ట చివరి కాలం. ఇక ఈ కొద్ది సమయంలో జరిగేది ఏముందులే అనుకొని కాసింత నిర్లక్ష్యాన్ని వహించినటువంటి ఆ పరీక్షిత్ మహారాజు ఆ సమయంలో పురోహితులు అందించిన ప్రసాదం అనే పేరిట లభించిన జామ పండు ఫలాలను స్వీకరించినట్లుగా జంబీ, జంబీరా అనేటటువంటి పేర్లతో
ఈ జామ పండు లేక నేరేడు పండు ఇతరములైన ఫలవృక్షములను ఒకే నామంతో సంబోధించేటటువంటి సంప్రదాయం పూర్వం ఉండేది. ఈ క్రమంలో ఆ పండులో విషక్రిమి రూపంలో దాగినటువంటి ఈ తక్షకుడు ఒక్కసారిగా ఆ పండులో నుంచి వెలువడి పరీక్షిత్తును కాటువేయడంతో పరీక్షిత్ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. తదుపరి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం నిర్వహించడంతో మహాభారతం ప్రారంభమవుతుంది. జామ ఫలం అత్యద్భుతమైన అత్యంత పురాతనమైనటువంటి ఫలం. ఒరియా భాషలో జామ పురాణం అనే ఒక కావ్యం గ్రంథం కూడా ఉంది. దినకృష్ణదాస్ అనే మహానుభావుడు ఒక చక్రవర్తి, ఒక దాసుడు, ఒక వ్యవహారవేత్త, ఒక భక్తుడు ఇలాంటి వర్ణనలతో ఒక పాత్రను కథానాయకుడిని సృష్టించి అతడి పేరు జామ అన్న పేరుతో అనేక విశేష సందర్భాలతో వర్ణనలు చేస్తూ జామ పురాణం అనే కావ్యాన్ని ఒరియా భాషలో అందించినట్లుగా కూడా చరిత్రకారులు పరిశోధనల ద్వారా తెలియజేసి ఉన్నారు. మలద, కరూష అనే దేశాలలో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి, ఈ చెట్లు అక్కడ విరివిగా పెరుగుతాయి అంటూ శ్రీరామాయణంలో సీతాన్వేషణ నిమిత్తమై నలుదిక్కులా బయలుదేరినటువంటి వానర వీరులకు సుగ్రీవుడు టోపోగ్రఫీ అని ఆంగ్లంలో చెబుతాం. ఏ దేశం ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలాంటి శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి, ఏ దేశంలో ఏ విధమైన మొక్కలు పెరుగుతాయి, ఎక్కడ ప్రాణాంతకమైన మొక్కలు ఉన్నాయి, ఎక్కడ అమృతమయమైన మొక్కలు ఉన్నాయి, ఎక్కడి గాలులు ఆనందదాయకమైనవి, ఎక్కడి గాలులు విషతుల్యమైనవి, ఏ దేశపు నేలలు సారవంతమైనవి, ఏ దేశపు నేలలు ఇసుక తుపానులతో కప్పి ఉండేవి, ఇలాంటి సమస్తమైన శీతోష్ణ సంబంధితమైన పరిజ్ఞానమంతా కూడా భౌగోళిక పరిజ్ఞానమంతా తెలిసినవాడు కనుక సుగ్రీవుడు నలుదిక్కులా సీతాన్వేషణ నిమిత్తమై బయలుదేరి వెడలేటటువంటి ఆ వానర వీరుడితో కరుష, మలద అనే దేశాల సరిహద్దుల ప్రాంతాలలో అమృతమయమైన ఫలాలు విరివిగా లభిస్తాయి, వీటిని స్వీకరిస్తే ఆకలి దప్పులు ఉండవు, చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది, దీర్ఘకాలం అధిక శ్రమకు ఓర్చి నిలిచేటటువంటి శక్తి లభిస్తుంది అంటూ వర్ణించినట్లుగా శ్రీరామాయణంలో మనం గమనించవచ్చు. అలాగే వానర వీరులంతా దక్షిణం వైపు ప్రయాణం చేసి అనేక అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి, వనాలు దాటి, అరణ్యాలు దాటి సముద్రం చేరేటటువంటి చివరి స్థితిలో స్వయంప్రభ గుహలో ప్రవేశించి తోవ తప్పి వనములలో పడి కొట్టుకుపోతూ ఉండగా అమృతమయమైనటువంటి ఈ అమృత ఫలాలు స్వీకరించిన కారణంగా స్మృతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఎలా బయటికి రావాలా అనే ఆలోచన కలగగా స్వయంప్రభ దర్శనం, తదనంతరం ఆ గుహలో నుంచి బయలువెడలి బయటికి రావడం, తదుపరి జటాయువు సోదరుడు సంపాది కనిపించడం, సీతాన్వేషణ ఇదంతా కూడా సుగమం కావడంతో అమృత ఫలం అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. అలాంటి ఆ జామ పండును పూర్ణ ఫలం అంటుంది ఆధ్యాత్మిక ప్రపంచం. ఏ దేవతను, దేవుడిని పూజించినా సమర్పించేటటువంటి నైవేద్యాలలో జామ పండు తప్పనిసరి. సంతాన క్షేమం కోరేటటువంటి వారు, సంతానం ఏ దేశాలలో విదేశాలలో ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలి అనేటటువంటి సంకల్పం కలవారు దేవతా నివేదనల సమర్పణల సందర్భంగా సమర్పించేటటువంటి ఫలపుష్పాదులలో జామ పండు తప్పనిసరిగా మనం అమర్చుకోవాలి అని శాస్త్రం. మోక్షం కావాలి, అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. సంతాన వృద్ధి కావాలి, వంశవృద్ధి కావాలి, కుటుంబంలోని వారందరికీ ఆరోగ్యం కావాలి, జామపండు నివేదనగా సమర్పించాలి. అలాంటి ఆ జామపండును 2, 4, 6, 8 ఈ సంఖ్యలో గర్భిణీ స్త్రీ తోటి సువాసిని స్త్రీలకు పండు తాంబూలం, వాయన తాంబూలంగా అందించినట్లయితే ఏ విధమైన నొప్పి, బాధలు లేకుండా సుఖప్రసవం అవుతుంది అంటూ ప్రసూతి చంద్రిక అనే గ్రంథం కూడా వివరిస్తుంది. జామపండు జీవితంలో అంతర్భాగం. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక ప్రపంచంలో జామపండు
విడదీయరానటువంటిది. అలాంటి ఆ జామ పండును ఇంటిలో సేకరించి భద్రపరచుకొని దేవతారాధనలో అర్పించే సమయంలో మనమందరం గమనించే అంశం ఒకటి ఉంటుంది. ఏ పండుకు లేని సువాసన జామ పండుకు ఉంటుంది. జామకాయ, జామ పండు ఎలా చూచినా దేవతా సన్నిధానంలో నివేదనగా సమర్పించిన కొద్ది గంటలలో ఆ దేవతా సన్నిధానంలో ఉండేటటువంటి ఇతర ఫలముల సువాసనలన్నింటినీ కూడా అధిగమించి జామపండు వాసనలు ఇల్లంతా ఆక్రమిస్తాయి. జామపండు వైశిష్ట్యం ఇటువంటిది కనుకనే విద్యార్థులకు ప్రతిరోజు కూడా జామ పండ్లను బహుమానంగా అందించాలి అంటుంది ప్రత్యేకంగా పరిష్కార శాస్త్రం. ప్రయాణాలలో ఉన్న సమయంలో జామ పండును స్వీకరించిన ఎడల ఆకలి దప్పులు ఇబ్బంది కలిగించవు. అజీర్ణ వ్యాధి మటుమాయమవుతుంది. మానసిక ఏకాగ్రత కుదురుతుంది. భగవద్ ధ్యానాన్ని ప్రశాంతంగా చేయగలుగుతాం. దేవతా సంబంధంగా చేసేటటువంటి ఉపవాసాలు అర్చనలలో జామపండు స్వీకరించిన ఎడల ఉపవాస దోషం కలగదు, ఉపవాస వ్రతానికి నియమభంగం వాటిల్లదు అని కూడా శాస్త్ర ప్రమాణం. సనాతన ధర్మాన్ని అనుసరించి వ్రతాలను, నియమాలను, పూజలను సమర్థవంతంగా నిర్వహిద్దాం. ఇంటిలో జామ చెట్టు పెంచిన ఎడల దీర్ఘకాలికంగా వ్యాధుల చేత బాధింపబడేటటువంటి వారికి ఆ వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. కనుక తెలుసుకున్నాం, పాటిద్దాం. అమృత వృక్షాల ప్రభావంతో మరిన్ని ప్రయోజనాలు సాధిద్దాం. మరి ఒక వృక్షం గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. జామ చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో చూశాం కదా. అలాగే జామ చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాలని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు జామ చెట్టు. ఈ జామ పండు ఆయుర్వేదంలో దీనికి ఒక ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. జామ చెట్టులో ఉండేటువంటి ప్రతి భాగం అంటే ఆకులు, కాయలు, పువ్వులు, ఆఖరికి వేరుపై నుండి బెరడు, ఇలాగ అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అసలు ఈ జామని, ఈ చెట్టుని గమనించడమే, దీన్ని అబ్జర్వ్ చేయడమే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. జామ చెట్టుని బొటానికల్గా, శాస్త్రీయంగా సిడియం గువా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ గువాజా అనే దాని నుంచి గోవా అనేటువంటి పదం వచ్చింది. ఇది మిట్టేసి కుటుంబానికి సంబంధించింది. ఈ జామ చెట్టు మన భారతదేశం అంతటా కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పెరట్లో దాదాపుగా దీన్ని మనం సులభంగా ఐడెంటిఫై చేయొచ్చు. కనిపిస్తూనే ఉంటుంది. సుమారుగా ఒక 3 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది జామ ఆకులు మీరు గమనిస్తే దీర్ఘచతురస్రాకారంలో దాదాపుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి దీని పువ్వులు తెలుపు రంగులో చిన్నగా ఉంటాయి. ఇక కాయలు మన హీరోలు గుండ్రంగా ఆ లేత అండాకారంలో లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండిన తర్వాత ఈ పసుపు రంగులోకి మారుతాయి. జాంపండు లోపల గులాబీ రంగులో కానీ లేదా తెలుపు రంగులో కానీ గుజ్జు ఉంటుంది. చిన్న గింజలు ఉంటాయి. జామ చెట్టు దాదాపుగా సంవత్సరం పొడవునా కాపునిస్తుంది. అది ఇంకొక ప్రత్యేకత. ముఖ్యంగా ఎండాకాలం అలాగే వర్షాకాలంలో పుష్కలంగా చాలా వీర్యవంతంగా ఈ జామ పండు మనకి లభిస్తాయి. అయితే ఇక్కడ కేవలం జామ పండు మాత్రమే కాదు, ఔషధపరంగా చెప్పాల్సి వస్తే జామ చెట్టులో పండ్లతో పాటుగా ఆకులు, అలాగే వేరుపై నుండి బెరడు, పువ్వులు, పట్ట అంటే బెరడు అన్నీ కూడా ఔషధ ప్రయోజనాల కోసం మనం వాడుకోవచ్చు. ఒకటి చాలామంది ప్రాబ్లము జీర్ణశక్తి తగ్గటం, అలాగే కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం. ఇలాంటి సందర్భాల్లో జామ ఉపయోగపడుతుంది. ఈ జామ పండు మీరు తింటే జీర్ణశక్తి పెరగటానికి, విరేచనం సాఫీగా అవ్వటానికి ఇది సహాయపడుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది.
జామతో ప్రత్యేకత ఏంటంటే ఇది చలవ చేస్తుంది, అలాగే విరేచనాన్ని సాఫీగా అయ్యేలాగా చేస్తుంది, జీర్ణశక్తిని పెంచడంతో పాటు ధాతువుల్ని సమస్థితిలో ఉంచుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా లాగ్జిటివ్ వాడారనుకోండి, కేవలం లాగ్జిటివ్గానే పనిచేస్తుంది. ఇది మళ్ళీ మీ పేగుల స్ట్రెంత్ని కూడా పెంచుతుంది, అది దీని ప్రత్యేకత. జామ పండుని రోజు మీరు తీసుకుంటూ ఉంటే సింపుల్గా దంతాలతో కొరికి తినండి. ఆ దంతాలకి చిగుళ్ళకి కూడా మసాజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది, మలబద్ధకం దీంతో తగ్గుతుంది. కాకపోతే కొంతమందికి గింజలు తింటే అవి లోపల అపెండిక్స్లోకి వెళ్ళిపోయి ఇరుక్కొని అపెండిసైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి బాగా మిగలబడినటువంటి జామ పండుని గింజలు కొరికి తీసేసి అప్పుడు తింటే మంచిది. ఇక చాలామందిని జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జలుబు అనడంతోనే జామ పండు తింటే ఇంకా జలుబు ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జామలో ఉండే విటమిన్ సి వల్ల జలుబుని నిజానికి తగ్గిస్తుంది. కాబట్టి దీనికి కూడా వాడుకోవచ్చు. కాకపోతే జామ బయట నుంచి తెస్తారు, శుభ్రంగా కడిగి అప్పుడు తీసుకోవటం మంచిది. ఇంకా అనుమానం ఉంటే కొంచెం ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత తీసుకోవటం మంచిది. ఇక మరొక ప్రాబ్లము, చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది, అలాగే నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాంఘిక బహిష్కరణకి తమను తామే సాంఘికంగా వేరుపరచుకోవడానికి నోటి దుర్వాసన ఒక కారణం, ఫ్రీగా ఉండలేరు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? జామ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఈ జామ ఆకుల్ని, లేత ఆకులను తీసుకొని దీన్ని రెగ్యులర్గా తమలపాకునే ఉన్నట్టు నవలటమే, అంతే. దీంతో చిగుళ్ళ నుంచి రక్తం కారటం, చెడు వాసన, ఇలాంటి సమస్యలు మంత్రం వేసినట్టుగా తగ్గిపోతాయి. రోజు 1 లేదా 2 జామ ఆకుల్ని నవ్వులుతూ ఉంటే చిగుళ్ళు హెల్దీగా మారటంతో పాటుగా ఆ టేస్ట్ని మీరు ఎన్హాన్స్ అంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే ఇంకొక ప్రాబ్లము జ్వరం, అలాగే జ్వరంతో పాటు కడుపు నొప్పి ఉండటం. ఇలాంటప్పుడు కూడా ఈ జామ ఉపయోగపడుతుంది. ఆకులతోటి కషాయం తయారు చేసుకోవాలి. జామ ఆకులతోటి ఎలా చేస్తారు? లేత ఆకులు తెచ్చుకోండి, చిన్న చిన్నగా తుంపండి, ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయండి. ఎంతవరకు అవ్వాలి? ఈ పెద్ద గ్లాసు పావు గ్లాస్ అవ్వాలి, 1/4 మిగలాలి. అది చిక్కటి కషాయం. దీన్ని వాడితే కడుపు నొప్పి తగ్గుతుంది, జ్వరం తగ్గడానికి కూడా సహాయపడుతుంది. లేత జామ ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని తీసుకుంటూ ఉంటే మాటికి వచ్చే జ్వరం, కడుపు నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొక ప్రాబ్లము పంటి నొప్పి. ఈ టూత్ పెయిన్ అనేది, పన్నుపోటు అనేది గుండెపోటు కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. పంటి నొప్పిలో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే పొడుస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది, ఫోకస్ చేయలేరు. అలాగే చిగుళ్ళ వాపు కూడా ఉంటుంది. అలాగే వేడి పదార్థం తీసుకోవాలన్నా, చల్లటి పదార్థం తీసుకోవాలన్నా జువ్వులు లాగుతూ ఉంటాయి. ఇంకా ఈ ఒక్కొక్కసారి అనుబంధ సమస్యల కింద దంతక్షయం ఉంటుంది. అలాగే చిగుళ్ళ వాపుతో పాటుగా దంతాలు కదులుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు జామ ఆకులు నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని ఉపయోగిస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. ఎలా తయారు చేసుకోవాలి? జామ ఆకుల్ని తెచ్చి నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయండి, దాంతో బాగా పుక్కిట పట్టండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. స్పాట్లో మీరేదో ఔషధం వాడారా అన్నట్టుగా తగ్గుతుంది. అలాగే పంటి నొప్పి ఉన్నప్పుడు ఈ జామ ఆకుల కషాయంతో పుక్కిలించడంతో పాటుగా బాగా దాన్ని చిక్కటి పేస్ట్ని దంతాలపైన, చిగుళ్ళపైన కూడా రాయండి, కొద్దిసేపు అలా ఉంచండి. దీంతో ఈ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, జివ్వులు లాగటం అన్న సమస్య తగ్గుతుంది. అలాగే ఇంకొకటి, మన దేశంలో ముఖ్యమైనటువంటి సమస్యకి కారణం ఏంటంటే కలరా. ఈ కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఇవన్నీ కూడా చూస్తుండగానే ప్రాణాలని తీసేస్తాయి. ఇలాంటప్పుడు మీకు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు, మెడిసిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ చెప్పుకున్నాం కదా, జామదే ఉంది అన్ని గ్రామాల్లో, దాదాపు అందరి ఇళ్లలోనే ఇది ఉంటుంది. ఈ జామ ఆకులు, అలాగే పువ్వులు, అలాగే జామ పట్ట, వీటిని అన్నిటినీ కూడా తీసుకొని ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవాలి. దీంతో కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఇవి కంట్రోల్ అవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే జామ గురించి చెప్పాల్సి వస్తే అతి ముఖ్యంగా చెప్పాల్సింది డయాబెటీస్, అంటే మధుమేహం గురించి. ఈ మధుమేహంలో ఇబ్బంది ఏమిటంటే దీంట్లో పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా అని ఉంటాయి. అంటే అధికంగా దప్పికేస్తూ ఉంటుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, అలాగే ఆకలి పెరిగిపోతుంది, బరువు విచిత్రంగా తగ్గిపోతారు. ఇలాంటప్పుడు జామ ఆకుల పొడి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. జామ ఆకుల పొడిని ఒక 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు జామ ఆకులు తెచ్చుకోండి, నీడలో ఆరబెట్టండి, ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకొని వస్త్రగాళితం బట్టి ఫైన్ పౌడర్ని సిద్ధం చేసుకోండి. దీన్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. దీని మోతాదు ఎంత అంటే 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
రోజుకి ఒకసారి. దీన్ని ఒరిజినల్ తేనెతోటి తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళకి కలిపి ఆ నీళ్లు కూడా తాగొచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ మానటానికి కూడా ఈ జామ ఉపయోగపడుతుంది. జామాకు రసాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. లేదా ఒక 2 స్పూన్ల ఈ జామాకు రసాన్ని ఆల్కహాల్లో కలిపి కూడా తాగించవచ్చు. అప్పుడు ఆల్కహాల్ తీసుకున్న ప్రతిసారి కూడా అప్పుడు ఏమనిపిస్తుందంటే అసహ్యం కలుగుతుంది ఆ సారాయి మీద. ఎందుకంటే ఈ కాంబినేషను వెగుటుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో స్లోగా దీని నుంచి బయటపడతారు. కాబట్టి ఈ జామ పండు లేదా ఈ జామ చెట్టు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం. దీంట్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, పరిరక్షించడానికి, అనేక వ్యాధుల్ని నయం చేయడానికి సహాయపడతాయి. జామ చెట్టుని మీ పెరట్లో పెంచుకుంటే అది నిజంగా మీకు ఒక వరమే, ఒక డాక్టర్ని మీతో పాటు ఉంచుకున్నట్టే. ఈ సహజ వైద్యాన్ని మనం ఉపయోగించుకుంటే జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది. అందుకే అన్నారు ఆరోగ్యం పరమం భాగ్యం, ఆరోగ్యం సర్వసాధనం అని. శుభం. ఓం ధన్వంతరాయే నమః. జామ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.